హలో వ్యూవర్స్, నేను డాక్టర్ రాహుల్ రెడ్డి ఫ్రమ్ ఆండ్రోకేర్ ఆండ్రాలజీ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనము మగవాళ్ళలో ఎంత అంగం సైజు ఉండాలి, పర్టికులర్గా మనం ఇండియన్ సినారియోకి వచ్చినప్పుడు అంగం సైజు ఎంత ఉండాలి, ఎంత ఉంటే సెక్స్లో సాటిస్ఫాక్షన్ ఉంటుంది అవతల పార్ట్నర్కి, ఎంత ఉంటే నార్మల్, ఎంత ఉంటే ప్రాబ్లం అనే దాని గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే ఈ డౌట్తో కొన్ని వేల మంది అబ్బాయిలు ఎవరితోనూ చెప్పుకోలేక సిగ్గుతోనూ, లేకపోతే ఎవరన్నా అడిగితే ఏమనుకుంటారో అన్న భయంతో చాలామంది కంగారు పడుతూ ఉంటారు. నార్మల్గా మనకు పినైల్ సైజ్ అనేది అన్నిటికన్నా ముఖ్యంగా ఎప్పుడు కూడా అంగం సైజుని అంగం స్తంభించినప్పుడు మాత్రమే మనం చూడాలి. అంటే ఎరెక్షన్ వచ్చినప్పుడు మాత్రమే మనం మెజర్ చేసుకోవాలి. నార్మల్గా ఉన్నప్పుడు సైజు ఎంత చిన్నదైనా పర్వాలేదు. కొంతమంది లావుగా ఉన్న వాళ్ళకు, అంటే బొద్దుగా ఉన్న వాళ్ళకు అసలు పెనిస్ కంప్లీట్గా లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది, బయటికి కనిపించదు. అంటే ఆ చర్మం అంటే పొట్ట ఎక్కువగా ఉన్న వాళ్ళకి అంత మాత్రాన అది చిన్నదని కాదు. స్తంభించినప్పుడు ఎంత ఉందో అదే ముఖ్యం. కానీ ఈ కాలంలో మేము చూసే మెజారిటీ పేషెంట్స్లో ప్రతి ఒక్కరూ సరే నేను నార్మల్గా ఉన్నప్పుడు అంగం చిన్నగా ఉంది, కానీ అంగం స్తంభించినప్పుడు నార్మల్గానే ఉంటుంది. కేవలం ఎవరిని చూస్తే మాకు అవమానంగా ఉంటుంది, యూరిన్కి వెళ్ళాలన్నా ఇబ్బందిగా ఉంది, ఇదే ప్రాబ్లంతో రోజు 10 మంది వస్తారు మా దగ్గరికి. వాళ్ళందరికీ కౌన్సిలింగ్ ఇవ్వడం కన్నా ఇట్లాంటి వీడియోస్ చేయడమే బెటర్ అని డిసైడ్ చేశాను. ఒక అంగం సైజ్ అనేది ఒక కంట్రీకి, అంటే ఒక రీజన్కి డిఫరెన్స్ ఉంది. అంటే ఆఫ్రికన్ పేషెంట్స్కి ఒకలాగా ఉండొచ్చు, అమెరికన్ వాళ్ళకి ఒకలాగా ఉండొచ్చు, యూరోపియన్ వాళ్ళకి ఒకలాగా ఉండొచ్చు, ఇండియన్స్కి ఒకలాగా ఉండొచ్చు, చైనీస్ అండ్ జపాన్ వాళ్ళకు డిఫరెంట్గా ఉండొచ్చు. జనరల్గా ఏమవుతుందంటే ఈస్ట్కి వెళ్ళే కొద్దీ పినైల్ సైజ్ తగ్గుతుంది అనేది జనరల్ ఉన్నది. ఎందుకంటే జపనీస్ పీపుల్కి పినైల్ సైజ్ అందరికన్నా కొంచెం స్మాల్ ఉంటుంది, తర్వాత వెస్ట్కి వెళ్ళేసరికి పెరుగుతుపోతుందట. ఇప్పుడు ఎప్పుడు కూడా మీరు అంగం సైజు పార్న్ వీడియోస్లో ఏముంటుంది, ఎప్పుడు పెనిస్ సైజ్ ఎవరికైతే పెద్దగా ఉందో వాళ్ళనే సెలెక్ట్ చేసుకుంటారు. అండ్ మెజారిటీ పీపుల్కి ఏమవుతుంది, పార్న్ వీడియోస్లో ఉన్న వాళ్ళకు పినైల్ ఇంజెక్షన్స్ కానీ లేదా వాళ్ళ పినైల్ ఇంప్లాంట్ కానీ అయి ఉంటుంది. ఎప్పుడు ఎరెక్షన్ లాగే ఉంటుంది కదా. ఎందుకు ఉంటుంది అంటే వాళ్ళకి ఆల్రెడీ లోపల వాళ్ళకి ఇంప్లాంట్, అంటే పినైల్ ఇంప్లాంట్ అంటే సిలికాన్ రాడ్స్ ఉంటాయి పెనిస్లో, అది ఎప్పుడు తగ్గిపోదు. లేదా కొంతమందికి ఇంజెక్షన్స్ ఇస్తారు, ఒక 2-3 అవర్స్ పాటు ఎరెక్షన్ తగ్గకుండా అలా ఇంజెక్షన్స్ ఇస్తారు. ఇవి అలా ఉంటాయి కాబట్టి వాళ్ళకి అంత పెద్దగా కనిపిస్తుంది. ఇండియన్ సినారియోకి వచ్చేసరికి మనకు ఎంత సైజు ఉండాలి అంటే మినిమం 3.5 ఇంచ్ ఉంటే చాలు. మీరు సింపుల్గా ఒక స్కేల్ తీసుకొని ఎరెక్షన్ వచ్చినప్పుడు పెనిస్ బేస్ దగ్గర నుంచి టిప్ దాకా మెజర్ చేసినప్పుడు 3.5 ఇంచ్ ఉంటే సరిపోతుంది. చాలామంది అనొచ్చు, డాక్టర్ గారు ఏంటి ఇంత చిన్న సైజు ఉన్నా కూడా సరిపోతుంది అంటున్నారు ఏంటి, 3.5 ఇంచ్ ఎలా సరిపోతుంది, 5 ఇంచ్ ఉండాలి, 6 ఇంచెస్ ఉండాలి, 7 ఇంచెస్ ఉండాలని నేను చదివాను, ఇంటర్నెట్లో చూశాను. అవన్నీ అపోహలు మాత్రమే. అవన్నీ 5 ఇంచెస్ ఉన్న వాళ్ళు ఉంటారు, 6 ఇంచెస్ ఉన్న వాళ్ళు ఉంటారు. కానీ ఒక అమ్మాయిని సాటిస్ఫై చేయడంలో, ఒక అమ్మాయి సాటిస్ఫాక్షన్ విషయంకి వచ్చినప్పుడు 3.5 ఇంచ్తో కూడా ఒకటేలాగా ఉంటుంది సాటిస్ఫాక్షన్, 5 ఇంచెస్ ఉన్నా 6 ఇంచెస్ ఉన్నా ఒకటేలాగా ఉంటుంది. ఎందుకంటే వెజైనాలో, లేడీస్లో ఉన్న వెజైనాలో ఆ జీ స్పాట్ అనేది టిప్ నుంచి ఒక 1.5 ఇంచ్లోనే ఉంటుంది. అక్కడ స్టిమ్యులేషన్ కానీ రాపిడ్ కానీ జరిగితేనే వాళ్ళకు తృప్తి ఉంటుంది. అంతే తప్ప పెనిస్ పొడుగ్గా ఉంటేనే అమ్మాయి సాటిస్ఫై అవుతుంది లేకుంటే లేదు అని అనుకోవడం తప్పు. ఇంకొకటి, నాకు పెనిస్ చిన్నగా ఉంది, నేను యూరిన్కి వెళ్ళినప్పుడు ఎవరో చూస్తారు అని భయపడే వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు. అసలు ఒకవేళ అట్లాంటిది ఏదైనా ఉంది అంటే అందరితో పాటు యూరిన్కి వెళ్ళినప్పుడు కొంచెం పక్కకి వెళ్ళి యూరిన్ పాస్ చేయండి. అంతేగాని దానికోసం ఎందుకు భయపడతారు? అది అసలు జబ్బే కాదు. అది నార్మల్గా 3.5 ఇంచ్ కన్నా ఎక్కువగా ఉంది అంటే మీరు అందరితో సమానమే. మీకు మిగతా వాళ్ళకి సెక్షువల్ సాటిస్ఫాక్షన్లో కానీ సెక్షువల్ లైఫ్లో కానీ ఎటువంటి తేడా ఉండదు. ఇంకా కొంతమంది ఈ మధ్య చాలామంది చూశాను, సార్ నాకు సైజ్ తక్కువగా ఉంది అని నేను వెళ్ళి ఆపరేషన్ చేయించుకున్నాను. ఎప్పుడు సైజు తక్కువ ఉందని ఆపరేషన్ చేస్తాం, కానీ అది ఎప్పుడు అంటే
నేను చెప్పిన 3.5 ఇంచెస్ కన్నా తక్కువ ఉన్నప్పుడు మాత్రమే సర్జరీ చేయాలి. ఎందుకంటే అక్కడ సస్పెన్సరీ లిగమెంట్స్ ఏవైతే క్రూరా అని ఉంటాయి, సపోర్టింగ్ లిగమెంట్స్ ఉంటాయో పెనిస్ని, ఆ లిగమెంట్స్ని మనం కొంచెం కట్ చేస్తే కొంచెం పెనిస్ బయటకు వస్తుంది. అప్పుడు కూడా కేవలం ఒక 1/2 ఇంచు నుంచి 1 ఇంచు వరకు మాత్రమే పెరుగుతుంది. అంతే తప్ప ఆల్రెడీ 4 ఇంచెస్ ఉన్నవాళ్ళు, 5 ఇంచెస్ ఉన్నవాళ్ళు ఇంకా సైజు కోసం వెళ్ళి ఆపరేషన్ చేయించుకున్నప్పటి నుంచి ఇంకో ప్రాబ్లంతో వచ్చి, సార్ నేను ఆపరేషన్ చేయించుకున్నాను, నాకు డాక్టర్ ఏం చెప్పలేదు, ఆపరేషన్ అయినప్పటి నుంచి నాకు అంగం సరిగా స్తంభించట్లేదు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే, నార్మల్గా ఉన్నా కూడా కేవలం అత్యాశకు పోయి ఆపరేషన్ చేయించుకోవడం వల్లనే ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అనవసరంగా మీకు అవసరం లేని వాటి గురించి ఎప్పుడు ఆపరేషన్ చేయించుకోకూడదు. అటువంటప్పుడే ప్రాబ్లమ్స్ వస్తాయి. తర్వాత ఈ మధ్య కొంతమంది పేషెంట్స్ని చూసాం, కేవలం సైజ్ తక్కువగా ఉంది అని చెప్పేసి పోయి పీనైల్ ఇంప్లాంట్ సర్జరీ చేసుకున్నారు. పీనైల్ ఇంప్లాంట్ తర్వాత ఏంటి, సార్ నాకు పీనైల్ ఇంప్లాంట్ చేసుకున్నాను, లెంత్ బాగానే ఉంది కానీ ఇప్పుడు న్యాచురల్ ఎరెక్షన్స్ రావట్లేదు అంటారు. అంటే పీనైల్ ఇంప్లాంట్ చేస్తే న్యాచురల్ ఎరెక్షన్స్ ఉండవు. అది కేవలం ఎరెక్షన్, అసలు ఏ మందులు వాడినా ఎరెక్షన్ లేని వాళ్ళకి మాత్రమే పీనైల్ ఇంప్లాంట్ సర్జరీ చేయాలి. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఎవరో లెంత్తో పోయాము, వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఇంప్లాంట్ సర్జరీ చేస్తున్నారు. ఎందుకంటే ఈ పర్టికులర్ ప్రాబ్లంతో వెళ్ళిన వాళ్ళు ఎంతసేపు ఉన్నా ఓకే నేను ఆపరేషన్ చేయించుకుంటే నాకు పెరిగిపోతుంది అని దీంతోనే వెళ్తారు. కాబట్టి అది చేసుకుంటే నష్టం ఏంటి, దాంతో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఆమె డాక్టర్ని అడగరు. ఎలాగనే ఆపరేషన్ అన్నారు, ఆపరేషన్ చేసేసుకున్నారు. ఆపరేషన్ అయిన తర్వాత ఇప్పుడు ఎవరిని అడుగుతారు? ఇప్పుడు డాక్టర్ ఏమంటారు, అయిపోయింది చేసేసాము. ఇప్పుడు ఒకవేళ పీనైల్ ఇంప్లాంట్ అయిన తర్వాత మళ్ళీ ఇంప్లాంట్ తీస్తే ఏమవుతుంది, మళ్ళీ ఎరెక్షన్ తగ్గిపోతుంది. సో ఏదైనా సరే తొందరపడి ఎటువంటి ఆపరేషన్లు చేయించుకోవద్దండి. లెంత్ అనేది, ఎందుకంటే ఈ ప్రపంచంలో పెనిస్కి జరిగే మెజారిటీ అన్నెసెసరీ సర్జరీస్లో ఈ పీనైల్ లెంత్ గురించే ఇవన్నీ జరుగుతున్నాయి. సో గుర్తుపెట్టుకోండి, ఎరెక్షన్ ఉన్నప్పుడు ఎంత లెంత్ ఉందో అది ముఖ్యం. మనకు 3.5 ఇంచెస్ కన్నా ఎక్కువ ఉంది అంటే మీరు కంగారు పడిన అవసరం లేదు. రెండోది, నార్మల్గా ఉన్నప్పుడు ఎప్పుడు అసలు లెంత్ గురించి ఆలోచించొద్దండి. మూడో విషయం, అందరూ అన్నిటికన్నా మోసపోయే పార్ట్ ఇది. రోజు నైట్ టీవీ ఛానల్స్లో టీవీ చూడగానే ఈ ట్యూబ్ వాడితే బ్రెస్ట్ ఎన్లార్జ్మెంట్ అవుతుంది, ఈ ట్యూబ్ వాడితే పెనిస్ పెరుగుతుంది, ఒక నెల రోజులు వాడితే 1 ఇంచ్ పెరుగుతుంది, 2 ఇంచెస్ పెరుగుతుంది, మళ్ళీ దాంతో వీడియోస్ నాకు ఇంత పెరిగింది, నాకు 2 ఇంచెస్ పెరిగింది అని మధ్యలో వాళ్ళతో వీడియోస్, అవన్నీ అడ్వర్టైజ్మెంట్స్ మాత్రమే. అవి అసలు అలాంటి మెడికేషన్స్ కానీ క్రీమ్స్ కానీ ఎక్కడా లేవు, అన్నీ ఫేకే. సో ఓన్లీ అది మీరు టెంప్ట్ అవ్వచ్చు, ఏదో 5,000 పట్టేస్తే ఏదో ట్యూబ్ పంపిస్తాడని. దాంట్లో ఏమీ ఉండదు, దానివల్ల మీకు ఏం పెరగదు. సో అలాంటి వాటిని చూసి మోసపోవద్దండి. లెంత్ కోసం అన్నెసెసరీ సర్జరీస్ చేయించుకోవద్దండి. ఎప్పుడు చేయించుకోవాలి సర్జరీ అంటే, మీరు 3.5 ఇంచెస్ కన్నా ఎక్కువ ఉంది అంటే మ్యారేజ్ చేసుకొని, మ్యారేజ్ అయిన తర్వాత ఒకవేళ మీ వైఫ్ నాకు ఏదో ఇంకా కొంచెం సాటిస్ఫాక్షన్ తక్కువగా ఉంది అన్నప్పుడు మాత్రమే అలాంటివి ఏదైనా ఆలోచించాలి తప్ప అదర్వైజ్ ఎటువంటి సర్జరీస్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ.